ప్రభు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 9. పదకొండవ వచనం నుంచి 15వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 11 to 15 ఆల్ టుగెదర్. అందరం కలిసి 11వ వచనం నుంచి 11th వర్స్ నుంచి 15th వర్స్ వరకు అందరం కలిసి చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రభు యొక్క సాన్నిధ్యమే మనం ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధులముగా నీ సన్నిధానంలో సంఘంగా కలిసి నిన్ను ఆరాధించుటకు మాడల నువ్వు చూపినటువంటి కృప ఎంత గొప్పదో, మాకు అనుగ్రహించిన నీ యొక్క ఔన్నత్యమైన రక్షణ బట్టి ప్రభు నేను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా నీ కాపుదల మాకు అనుగ్రహించి దేవా, నేటి వరకు కూడా మా జీవితంలో ఎంతైనా నమ్మదగిన వాడుగా మీరుంటూ నేటి వరకు మమ్మల్ని నీ సన్నిధానంలో నిలబడటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, చదవబడిన వాక్య భాగమును మాకు అవసరమైన రీతిలో అందించండి. నిలబడిన దాసుడు, బలహీనుడు, అల్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటు మరుగుపరుచుకొని నాకు మాకు అవసరమైన లేఖన భాగములను తగిన రీతిలో అందించమని వేడుకుంటూ ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటూ రమ్మని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఈ గ్రంథకర్త రాసినటువంటి హెబ్రీ పత్రిక అన్నిట్లో కూడా, అంటే ఈ చదివినటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లో కూడా 9వ అధ్యాయానికి ఒక ప్రాముఖ్యత, అంటే హీ హాస్ కమ్ టు ద క్రిటికల్ సెక్షన్ ఆఫ్ దిస్ బుక్. చాలా ప్రాముఖ్యమైన సెక్షన్కి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రికలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అంటే వేరే పత్రికలతో మనం కంపేర్ చేస్తే ఈ పత్రికలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. యేసు ప్రభు వారిని అనేక రీతిగా, అంటే అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల్లో ఆయనకు అనేకమైనటువంటి మెటఫోర్స్, అంటే ఆయనను పోల్చి చూడటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ వచ్చారు గ్రంథకర్తలు రాసినప్పుడు. అయితే పిల్లరా, ఈ యొక్క గ్రంథంలో యేసు ప్రభు వారిని పోల్చడానికి, యేసు ప్రభు వారిని వివరించడానికి వాడినటువంటి ఆ పదం ఏంటి అంటే చాలా ప్రాముఖ్యమైన. చూడండి 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి. యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుడిగా పోర్ట్రేట్ చేసినటువంటి ఈ యొక్క పత్రికనుగా మనము హెబ్రీ పత్రిక చూడొచ్చు. కొన్ని చోట్ల పేతురు అంటాడు ఆయన సజీవమైనటువంటి రాయిగా, లివింగ్ స్టోన్గా ఒక చోట ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభు వారిని ప్రధాన యాజకునిగా వారికి వివరించాలి, టు ప్రొక్లైమ్ హిమ్ యాజ్ ద చీఫ్ ప్రీస్ట్. అక్కడ చాలా రాసినాడు పదము 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, హై ప్రీస్ట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అని ఇంగ్లీష్లో రాస్తూ వచ్చినాడు. ఒక క్రొత్తగా, అంటే మాకు ఇచ్చిన సమయం చాలా చాలా కొద్ది సమయము. I will try my best to complete within 20 minutes because మా దగ్గర కొంచెం 45 minutes మినిమం ఉంటుంది. బట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు గివ్ ది టుడేస్ మెసేజ్. అయితే
ఈ ఈ ప్రధాన యాజకుని గురించి చెప్తూ యేసు ప్రభువారిని ప్రధాన యాజకుడిగా పోల్చడానికి ఈ అధ్యాయాన్ని చూస్తే, ఈ గ్రంథకర్త రాసినటువంటి 9వ అధ్యాయంలో మీ పై వచనాలు చూస్తే అక్కడ 3 స్థలాల గురించి చెప్తూ వచ్చినాడు. ఒకటి ఏంటంటే 9వ అధ్యాయం మొదటి వచనంలో ఈ లోక సంబంధం, మొదటి నిబంధనకైతే ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారము ఏర్పరచను, ఆ గుడారంలో ఉన్న వానికి తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత 3వ వచనంలో 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము ఉంది. ఈ విధంగా పాత నిబంధన అంటే మొదటి నిబంధనలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని గురించి చాలా క్లియర్గా రాస్తూ మొదటి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. తర్వాత ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. 10వ వచనంలో ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. ఇక్కడ ఇవన్నీ చెప్తూ అక్కడ ఒక ఇంగ్లీష్లో అయితే ద టైమ్ ఆఫ్ రీఫార్మేషన్, ఒక సమయం వస్తుంది, దిద్దుబాటు కాలం అని తెలుగులో రాస్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే ద టైమ్ ఆఫ్ రీఫార్మేషన్. ఇవన్నీ కూడా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము, మొదటి ఆ నిబంధన, తర్వాత గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము, అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉండే వస్తువులు, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము, అక్కడికి వెళ్ళేవాళ్ళు, దానికి ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ చెప్పిన తర్వాత 2వ భాగంలో 11వ వచనంలో ఇప్పుడు యేసు ప్రభువారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్య విమోచనము సంపాదించి. ఈ యొక్క ప్రధాన యాజకునికి మీరు ముందు అధ్యాయాల్లో చదివితే జనరల్గా ఒక ప్రధాన యాజకుడు సెలెక్ట్ చేయబడాలి అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయనకున్నటువంటి సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వారై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తర్వాత 3వ వచనం, ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. ఆయన ఏం చేయాలంటే అర్పణములు చేయాలి. తర్వాత ఆయన్ని మనుషుల్లో నుంచి ఏర్పాటు చేసుకుంటారు. 4వ వచనంలో, మరియు ఎవడును ఈ ఘనతకు తనకు తానే వహించుకున్నాడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. అహరోను కుమారులో నుంచి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా మనము ప్రధాన యాజకుని చూస్తున్నాం. కానీ మన యేసు ప్రభువారిని అంటే ఆయన గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన మెల్కీసెదెకు క్రమం నుంచి వచ్చాడు. ఏ అహరోను క్రమం నుంచి అయితే యాజకులు, ప్రధాన యాజకులు వచ్చి దేవుని సేవ చేస్తున్నారో అంతకంటే శ్రేష్టమైన సేవ, అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పరిచారకత్వాన్ని ఈ యొక్క ప్రధాన యాజకునటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందుతున్నాము అని చెప్పడానికి ఈ గ్రంథకర్త ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత చూడండి 5వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. తర్వాత 6వ వచనంలో అన్నాడు, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నాడు. సరే, ఈ వచనాలను మనం చూస్తే నా ఉద్దేశం ఏంటంటే పిల్లారా, ఆయనను యేసు ప్రభువారిని ప్రధాన యాజకుడిగా చూపిస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు దాని గురించి రాస్తూ రాబోచున్న మేలుల విషయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. మన కాంటెక్స్ట్కి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్య విమోచనమును సంపాదించుకున్నాడు. ఆయన ఎటర్నల్ రిడెంప్షన్, ఆయన నిత్య విమోచనము సంపాదించాడు. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉండటం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలను ఈ పత్రికలో మనకు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రధాన యాజకత్వము చూస్తే అక్కడ చూడండి 7వ అధ్యాయము మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం చివరి భాగంలో చదువుకుందాం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును, ఆ 2-3 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. ఆఖరి భాగంలో
తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతము లేనివాడునండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది మెల్కీసెదెకు యొక్క క్రమం. అక్కడ మధ్యలో రాస్తూ ఉంటాడు, ఆ షాలేము రాజునకు మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క యాజకత్వానికి ఉన్నటువంటి ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. సరే, ఇక్కడ చాలా కంపారిజన్స్లో ఒక కంపారిజన్ ఏంటంటే, అహరోను యొక్క యాజకత్వం నుంచి మెల్కీసెదెకు నుంచి వచ్చినటువంటి యాజకత్వానికి తేడా ఏంటంటే, అహరోను వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటారు. వారు మానవ మాత్రులు, వాళ్ళు చనిపోతే ఇంకొకరు వస్తారు. కానీ మన యేసు ప్రభువారైతే నిరంతరము ఆయన యాజకుడిగా ఉన్నాడు. ఒక్కోసారి ప్రధాన యాజకుని బట్టి ఆ యొక్క రూల్స్ మారుతూ ఉంటాయి, ప్రధాన యాజకుని బట్టి ప్రజలు మారుతూ ఉంటారు. కానీ ఈ యేసు ప్రభువారు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఇది యేసు ప్రభువారి ద్వారా మనం పొందినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు చూస్తే మనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, తానే అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించాడు. ఆయన నిత్యమైన ఎటర్నల్ రిడెంప్షన్. మిగిలిన భాగాల్లో మీరు చూస్తే అహరోను క్రమంలో అయితే ఏం చేయాలి అంటే, ఆ గొర్రెపిల్లను ఆ యొక్క బలులను తీసుకొని రావాలి, తీసుకొచ్చి వాటిని అర్పించాలి. ఆ అర్పించేటప్పుడు తనకు చేసిన పాపాలకు కూడా అర్పించుకొని తర్వాత ప్రజల యొక్క పాపాలకు అర్పించుకోవాలి. ఆ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం, ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడైనాడు. ప్రజల కోసం చేయాలా, తర్వాత తన కోసం కూడా చేసుకోవాలి. కానీ మన ప్రభు అయిన యేసు ప్రభువారు ఒక్కసారే ఆయన నిత్య విమోచనము సంపాదించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఇది యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. అంతేకాకుండా ఈ ప్రధాన యాజకునికి ఉన్నటువంటి ఇంకొక ఆధిక్యత ఏంటంటే 9వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగొట్టుకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసు ప్రభువారి ద్వారా మనమందరము కూడా అపరాధముల నుండి విమోచన ఎలా అంటే ఆయన స్వరక్తము ద్వారా, ఆ ప్రియుని యందు ఆయన రక్తం ద్వారా మన అపరాధములకు విమోచనము. దాంతోపాటుగా అక్కడ రాసిన మాట ఏంటంటే, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు ఇంతకుముందు అయితే అహరోను క్రమం, ఇప్పుడు మెల్కీసెదెకు క్రమం. అక్కడైతే మొదటి నిబంధన, ఇక్కడ క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలోనికి పిలువబడినటువంటి వారందరూ రావటానికి యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మన అపరాధములకు విమోచనం కలుగజేశాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట రాస్తూ చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఈ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్లో ఈ కృపాతిశయం అక్కడ అంటున్నాడు, కృపా మహదైశ్వర్యంలో మన పాపములకు అపరాధములకు క్షమాపణ ఉంది. అంత మాత్రమే కాదు, మనకు నిత్యమైన విమోచన ఉంది. పిల్లరా, యేసు ప్రభువారు తన కృపా మహదైశ్వర్యంను బట్టి మన పిలువబడిన వారందరూ కూడా పాపములకు ఒక్కసారే క్షమాపణ పొందాలని, ఒక్కసారే నిత్యమైన విమోచనం పొందాలని యేసు ప్రభువారు తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయనే ప్రధాన యాజకుడిగా తన రక్తమునిచ్చి మనందరినీ నిత్యముగా విమోచిస్తూ వచ్చినాడు. మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు నిత్యం ఉండేవాడు.
మన విమోచకుడు ఆయన ప్రధాన యాజకునిగా ఉండి మనకు నిత్య విమోచనం ఇవ్వటం మాత్రమే కాకుండా కొద్దిగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి, కొంచెం కింద రాయబడి ఉంటుంది, 11-12 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అక్కడ 2 చిన్న ఫుట్ నోట్ రాసినాడు కింద, మనకొక స్వాస్థ్యము ఏర్పరచం. యేసుప్రభు వారి అనే ప్రధాన యాజకునిలో అపరాధములకు క్షమాపణ, నిత్యమైన విమోచన, దీన్నే కృపా మహదేశ్వర్యం అంటాడు. అలానే ఈ కింద వచనం అంటాడు, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, అకార్డింగ్ టు హిస్ విల్. అక్కడ అంటాడు చూడండి, మనలను ముందుగా నిర్ణయించి మనం ఒక స్వాస్థ్యమును పొందుతాం. అంటే మనకు ఒక స్వాస్థ్యము పొందుతామని నిరీక్షణ, అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఇందా చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. మరొకసారి ఆ మాట కొంచెం జాగ్రత్తగా చూద్దాం. 15వ వచనం 9వ అధ్యాయం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందుటకు. ఈ 2 మాటలు అక్కడ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన చిత్త ప్రకారమైన సంకల్పము చేత మనందరం కూడా ఒక నిత్యమైన స్వాస్థ్యం పొందటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు, ఇవన్నీ ఆలోచిస్తే మనకేం కనబడుతుందంటే, ఆయన ప్రధాన యాజకునిగా వచ్చి, మీరు 9వ అధ్యాయం మొదటి ఆ యొక్క 10 వచనాలు చూసినప్పుడు పాత నిబంధనలో ఉండేటువంటి ఆ గుడారంలో ఉండేటువంటి స్థలాలు, యాజకులు, వాళ్ళకుండే వస్తువులు, వాళ్ళు చేయాల్సిన పనులు, అర్పణలన్నీ చెప్తూ వస్తాడు. సడన్గా 11వ వచనంకి వచ్చేసరికి యేసుప్రభు వారి గురించి ఆరంభిస్తూ వచ్చాడు. యేసుప్రభు వారు ఏ విధంగా ఆ ప్రధాన యాజకుని కంటే గొప్పవాడో చెప్తూ, ఆయన చేసినటువంటి ఈ నిత్యమైన విమోచనం గురించి, ఆయన ఇచ్చినటువంటి అపరాధములకు క్షమాపణ, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యం గురించినటువంటి నిరీక్షణ అనేది చెప్తూ వస్తున్నాడు. పిల్లలు, ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. మన ప్రభువు ఎంత గొప్పవాడో, మన ప్రభువుని గురించి మనం ఆరాధించాలంటే మనం ఎక్కువగా ప్రభువుని తెలుసుకోవాలి. దానికి దేవుడిచ్చినటువంటి ఈ వాక్యము ద్వారా ఆయన మనకు బయలుపరుస్తున్నప్పుడు, ఆయనను తెలుసుకొని ఆయన్ను ఆరాధించాలంటే కేవలం మన నోటి మాటలతోనే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో, వాక్యము ఏమని సెలవిస్తుందో పిల్లారా, దానిని తెలుసుకొని మనం ఆరాధించాలి. మొట్టమొదటిగా ఆయన ప్రధాన యాజకుడు, ఆయన మనకు నిత్యమైన విమోచనము సంపాదించాడు. అంత మాత్రమే కాకుండా అపరాధములకు క్షమాపణ అనుగ్రహించాడు. పిలువబడిన వారికి నిత్యమైనటువంటి స్వాస్థ్యం పొందుతామని నిరీక్షణ అనుగ్రహించాడు. ఆయనే తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. 2వ అంశం మనం చూడబోతున్నాం. రండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట రాస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులంగా. ఇప్పుడు యేసుప్రభు వారు ప్రధాన యాజకుడు. సమయం లేదు కాబట్టి అక్కడ ఈ పారాగ్రాఫ్లో రాస్తాడు. యేసుప్రభు వారు ఆయన ఒక సజీవమైనటువంటి రాయిగా ఉన్నాడు. ఆ రాయినితో కట్టబడిన వాళ్ళందరూ కూడా, హీ ఈజ్ ద లివింగ్ స్టోన్, హీ ఈజ్ ద కార్నర్ స్టోన్. వెన్ వీ వర్ టైడ్ అప్ విత్ హిమ్, ఆయనతో కలిసి కట్టబడుతున్నప్పుడు మనందరం కూడా సజీవమైనటువంటి రాళ్ళ వల్లే మార్చబడుతూ వచ్చాం. బికాజ్ హీ ఈజ్ అలైవ్, వెన్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, వీ బికేమ్ అలైవ్. మనము జీవం పొందాం ఆయన నుంచి. తర్వాత మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఆయన నుంచి జీవం పొందినటువంటి మనము ఆత్మ సంబంధమైన బలులు.
యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు మనందరం కూడా యాజకులం. రాజులైన కింద వచనం కదా 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలు. మనందరం కూడా నౌ వీఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్. ఇక్కడ ప్రీస్ట్లు ఎవరు లేరు మన సంఘంలో, అందరం కూడా ప్రీస్ట్లే. వీఆర్ ఆల్ ప్రీస్ట్. ఇంకా లేదు, గుడారం లేదు. ఈ గుడారం రెండుగా చేల్చబడింది. ఒక నూతనమైన, ఒక ప్రత్యేకించబడిన మార్గము ఆయన కోసం పిలువబడిన వారికి ఇవ్వబడింది. ఇక్కడ ఏమీ తారతమ్యాలు లేవు. వీఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్. మనందరం కూడా యాజకులం. యాజకుని యొక్క పని ఏంటంటే బలులు అర్పించాలి. వీ హ్యావ్ టు గివ్. ఇక్కడ చక్కని మాట్లాడాడు, అంగీకార యోగ్యం. చూడండి, యాక్సెప్టబుల్ అక్కడ అన్నాడు. ఆత్మ సంబంధ, దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులు. వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, వాట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్, అది తెలుసుకొని మనము బలులు అర్పించడానికి వచ్చాం. ఈరోజు యేసు ప్రభువారు ప్రధాన యాజకుడైంది ఎందుకంటే, తన రక్తం ఇచ్చింది ఎందుకంటే, మనకు నిత్య విమోచన ఎందుకు ఇచ్చారంటే, మనము ఆయన వలె యాజకులమై ఆయన సన్నిధిలో ఆయనను సేవించాలి. చాలా చక్కని మాట మనం చూద్దారండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా, అక్కడ రాసినాడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు, టు సర్వ్ ద లార్డ్. మనందరి పర్పస్ ఇక్కడ ప్రభువుని సేవించాలి. ప్రభువుని సేవిస్తున్నాం. ఎలా సేవిస్తున్నాం అంటే ప్రియులారా, యాజకులముగా. అది ఏదో కేవలం మనం సండే అని కాదు, కానీ అనుదినం మనం వర్క్ చేసే ప్లేస్లో, మనం ఉండే స్థలంలో ప్రభువుని సేవిస్తున్నాం. ప్రభువుని సేవిస్తున్నాం. సేవించాలని అక్కడ అన్నాడు. అక్కడ నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. అక్కడ పైవచనం చదివితే, ఈ మేకల యొక్క కొడలేక రక్తమే అపరాధములు క్షమాపణ తీసుకొస్తే, ఆ నిత్యమైనటువంటి యేసు ప్రభువారి యొక్క ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషైనటువంటి యేసు ప్రభువారి రక్తము ఇంకెంత ఎక్కువగా మనల్ని సేవించడానికి సహాయం చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మొట్టమొదటిగా ప్రభువుని ప్రధాన యాజకునిగా చూసాం. ఆయన చేసినటువంటి ఆ బెనిఫిట్స్ని మనం చూసాం. రెండవదిగా మనందరము యాజకులమై దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. ఇక్కడ బ్రదర్స్ ప్లే చేశారు, ఇక్కడ బ్రదర్స్ పాడుతూ వచ్చారు, ఇక్కడ వింటూ వచ్చారు. ఇట్స్ ఆర్ ఆల్ యాక్సెప్టబుల్ టు గాడ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ రైట్ విత్ గాడ్. ప్రతిదీ మనం వింటాం, మనం కూర్చోవటం, మనం ఇక్కడనే కాదు, బట్ వాట్ ఎవర్ వీ డూ, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే చేయమని చెప్తూ వచ్చాను. బికాస్ మనం మర్చిపోకూడదు ఏంటంటే, వీఆర్ ఆల్ ప్రీస్ట్హుడ్, రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడుతూ వచ్చాం. గొప్ప ధన్యత మనకు ఇచ్చాడు దేవుడు. ఆయనను యాజకునిగా మనం మార్చబడి ఇప్పుడు ఆయనను సేవిస్తున్నాం, మనం బలులు అర్పిస్తున్నాం. ఈరోజు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. 2 మాటలు చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఆయన మనము అర్పించేటప్పుడు, రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రభువుకి మన శరీరాన్ని అప్పగించుకున్నాం.
వీ హ్యావ్ సరెండర్డ్ అవర్ మెంబర్స్ ఆఫ్ బాడీ యాజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్. ప్రభువుకి అప్పగించుకున్నాం, నీతి సాధనములుగా అప్పగించుకున్నాం. ప్రతి ఆలోచనను ప్రభువులో చెరపడుతున్నాం. ప్రభువుకి ఇష్టమైందా కాదా, ఏది ప్రభువుకి ఇష్టమైందో మనం పరీక్షించుకుంటూ మన మాట, తలంపు, ఆలోచన, క్రియలు ఇవే అన్నిటినీ కూడా మనం టెస్ట్ చేసుకుంటూ దేవునికి ఇష్టమైన సేవ, ఇట్టి సేవ మనకు యుక్తం. దిస్ ఈస్ ద అంటే తగినది. అటువంటి సేవ ప్రతి వ్యక్తి కూడా క్రీస్తులో ప్రభువారిని మనం సేవిస్తున్నాం, ఆయనకి ఇష్టమైన బలులను అర్పిస్తున్నాం. అందుకే అన్నాడు, సజీవ యాగంగా ఈరోజు మనం తెచ్చే బలి మన యొక్క శరీరం, ఆయనకు లోబడుతూ గడిచిన వారం, గడిచిన సంవత్సరం, గడిచిన దినాలు మన అవయవాలను మనం ప్రభువుకి సరెండర్ చేసుకొని నీతి సాధనలుగా అప్పగించుకొని ఆయనకు అంగీకారమైన, ఆయనకు అనుకూలమైన బలులను అర్పిస్తున్నాం. ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఇట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అనుదినము ఆయనకు నచ్చినట్టుగా, ఆయన ప్రీతి పాత్రులంగా జీవిస్తూ సరెండర్ చేసుకుంటూ ఈ యొక్క ఆత్మ శరీరం అనేటువంటి పోరాటంలో మనము అనుదినం పోరాడుతూ ద బెస్ట్ ఫైట్ మనం ఇస్తూ ముందుకు వెళ్తూ ప్రభువుని మనము ఆత్మ సంబంధం బలులను అర్పిస్తున్నాం. చివరిగా ఒక మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. సమయం లేదు, ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. దీనిని బట్టి 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. 9వ వచనం కూడా, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి చేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. పాత నిబంధనలో అయితే వాళ్ళు అర్పించే బలులు అవి ఆరాధికునికి, అంటే ఆరాధన చేసే వాళ్ళకి సంపూర్ణ సిద్ధిని చేయట్లేదు. కానీ యేసు ప్రభువారిలో మనందరము కూడా సంపూర్ణమై ఉన్నాము. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయం, క్షమించి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలముగా సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన సంపూర్ణను చేసి ఉన్నాడు. 16వ వచనంలో, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనసు మీద వాటిని రాయిచున్నాను. ఇది కొత్త నిబంధన. అందుకనే యేసు ప్రభు వారి గురించి మనం ఇందా చదువుకున్నాం. ఆయన రాబోచున్న మేలుల విషయమైన ప్రధాన యాజకుడు. ఇవి గుడ్ థింగ్స్ టు కమ్. ఈరోజు మనందరము ఆ గుడ్ థింగ్స్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. యాజకులముగా ప్రభు కోసం సరైనటువంటి సేవను చేస్తూ ప్రభువుని గనపరుస్తున్నాం. అప్పటివి అయితే కూడా ఆ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవా నియమాలు, ఆ యొక్క ఉపమాన రీతిగా చేసినటువంటి అవన్నీ కూడా ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి చేయట్లేదు. పర్ఫెక్షన్, హీఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు పర్ఫెక్షన్. అయితే మన యేసు ప్రభువు వారి ద్వారా సంపూర్ణులంగా చేయబడి మనము దేవునికి ఇష్టమైన ఆరాధనను, ఇష్టమైన బలులను మనం అర్పిస్తున్నాం. ఇది గొప్ప ఆధిక్యత. సమయం లేదు. 4వదిగా ఏంటంటే, ఆయనలో మనం కట్టబడుతున్నాం, ఆత్మ మందిరముగా కట్టబడుచున్నాం, దేవుని సంఘములో ఒక అవయవంగా చేర్చబడి. ఎఫెసీ పత్రికలో మాట ఉంటుంది, మనం దేవాలయముగా, మనం ఒక బిల్డింగ్గా కట్టబడుతూ వృద్ధి చెందుతూ ఉన్నాం. నాట్ దట్ వీఆర్ పర్ఫెక్ట్. మనం కూర్చున్న వారు ఎవరు పర్ఫెక్ట్ కాకపోవచ్చు పిల్లల, కానీ ఆయన తన ఆత్మ ద్వారా ఈ సంఘములో మనల్ని సమకూర్చి ఆత్మ మందిరముగా ఒక సజీవ రాయి వలె మనల్ని కడుతున్నాడు. ఆత్మ మందిరం, ఆత్మ నివసించే స్థలం. మనమే ఆయన యొక్క ఆలయం. ఆయన మనలో నివసిస్తున్నాడు. ఈరోజు మనందరం కూడి వచ్చాం ప్రభువుని, మన ప్రభువు ఆయన మన పక్షాన చేసిన మేళ్లను తలంచుకుంటూ మనం ఆరాధించాలని వచ్చాం. ఇలా కట్టబడుతున్న వారందరం కలిసి చేసే ఆరాధన
దేవునికి అంగీకారమైన ఆరాధన. అంత మాత్రమే కాదు, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం. మనందరం కూడా వీఆర్ ఆల్ బ్రిక్స్. మనందరం కూడా ఆయన యొక్క బిల్డింగ్లో, ఆయన నివాస స్థలంలో లేదా ఆయన గుడారంలో మనందరం కూడా పిల్లరా, మనందరం కూడా సజీవమైన రాళ్ళం. ఎట్లాంటి రాళ్ళంటే ఈ రాళ్ళ మధ్యలో ఆ దేవాది దేవుడు నివసిస్తున్నాడు. కట్టబడుతున్నాం సంఘముగా. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో లేనిది క్రొత్త నిబంధనలో ఉన్నది గొప్ప మర్మం అని రాయబడింది. ఏంటంటే సంఘము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘంలో మనందరినీ కూడా ఆయన అంటుగడుతూ వచ్చాడు. మనము ఆత్మ మందిరముగా కట్టబడుతున్నాం డైలీ. అది నాట్ ఈజీ. చూస్తున్నాం లోకంలో ఇట్స్ నాట్ ఈజీ టు బి యునైటెడ్. కానీ క్రీస్తులో మనందరము, మనకున్న ఒపీనియన్స్ వేరైనా, మనకున్న తలంపులు వేరైనా, కానీ కట్టబడుతున్నాం. అలైన్ చేసుకుంటున్నాం మనం ప్రభువుని బట్టి. అలైన్ చేసుకుంటున్నాం మన ఫ్యామిలీలో భర్త భార్యను బట్టి, క్రీస్తుని బట్టి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అలానే క్రీస్తుని బట్టి మనందరము ఒక్క శరీరంగా కట్టబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకునిగా ఆయన చేసినటువంటి మేలులు, నిత్య విమోచన, అపరాధముల క్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకు ఒక స్వాస్థ్యం పొందామని నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. రెండవదిగా మనందరము ఆయన యాజకులంగా ఆయనకు అంగీకారయోగ్యమైన బలులను, అర్పణలను అర్పించడానికి మనల్ని యాజకులుగా చేశాడు. మన యొక్క శరీరమును ఆయనకు లోబడుచు, నా యొక్క అవయవాలను నీతి సాధనములుగా అప్పగించుకుంటూ మనము యుక్తిమైనటువంటి లేదంటే తగినటువంటి ఆరాధనను మనం ప్రభువారికి, ఆయనకు అనుకూలమైన ఆరాధనను అనుదినం ఈ శరీరము ద్వారా సజీవ యాగముగా దేవునికి ఇష్టమైనటువంటి అర్పణలను, బలులను అర్పిస్తున్నటువంటి నూతన నిబంధనలోని యాజకులను మనం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన నివాసం ఉండేటువంటి ఆ కట్టడములో మనం కట్టబడుతున్నాం. ఒకనాడు ప్రభు వస్తాడు. ఆయన మనల్ని అందరినీ కూడా మనం ప్రభుతో నిత్యము కూడా ఉండబోతున్నాం. ఆయనతో కలిసి ఉండబోతున్నాం. ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.